వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాల్లాగా ఉచితాలు ఇచ్చేస్తున్నారు, దాంతో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, వెనుజులా అయిపోయింది అంటూ అసలు విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి విపరీతంగా ఇంకేముంది రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, అది ఇది అప్పుల ఊబిలో కూరుకుపోయింది, 10 లక్షలని ఒకళ్ళు 14 లక్షలని ఒకళ్ళు ఎవరు నోటికి ఏదొస్తే అది మాట్లాడి కూటమి నేతలంతా కూడా అప్పట్లో. ఇప్పుడు అసలు విపరీతంగా అప్పులు చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ 15 నెలల్లోనే 2,00,000 కోట్ల అప్పులకి దగ్గరగా వచ్చేసింది అని, 2,00,000 కోట్లకి దగ్గరగా వచ్చేసింది అప్పు అనేటువంటిది మొన్న రీసెంట్గా కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా 5 నెలల్లో, ఈ 5 నెలల కాలంలోనే 1.17 లక్షల కోట్లు అప్పు అనేటువంటిది ఏపీ ప్రభుత్వం చేసింది. 5 నెలల కాలంలో 61,578 కోట్ల రెవెన్యూ రాబడి దక్కింది. అదే సమయంలో 55,932.68 కోట్ల మేర రుణ సమీకరణ జరిగింది. రుణ సమీకరణ ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త అనమాట. ఇది చాలా అందమైనటువంటి టైటిల్, రుణ సమీకరణ. అదే జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే అప్పు సర్వనాశనం రాష్ట్రం, కానీ ఇప్పుడు జరిగింది మాత్రం రుణ సమీకరణ అనేటువంటి అందమైన మాటలతోటి లోపల ఎక్కడో పేజీలో రాయటం. అప్పుడు మాత్రం బ్యానర్ ఐటమ్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద అక్షరాలతో అప్పు, రాష్ట్రం సర్వనాశనం, ఇవన్నీ అనేటువంటిది అనమాట. మరి ఇప్పుడు సంపద సృష్టి, నేను సంపద సృష్టిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా అసలు చాలా గట్టిగా మాట్లాడి ప్రతి వేదిక మీద సంపద సృష్టించి నేను పంచుతాను అని అన్నారు. సూపర్ 6 అన్ని డబల్ హామీలు ఇచ్చారు. మరి ఎలా చేస్తారనంటే, నా దగ్గర మంత్రదండం ఉంది, సంపద సృష్టి మంత్రదండం ఉంది అని చెప్పారు. మరి ఆ మంత్రదండం ఏమైపోయిందో, ఆయన మంత్రం ఏమైపోయిందో మరి. వాళ్ళ అనుకూల మీడియా మాత్రం దీన్ని ఎక్కడ ఎక్స్పోజ్ చేయదు. రుణ సమీకరణ, ఆయన చాలా కష్టపడుతున్నారు, అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారు, ఇది మన ఎంతో భారమైనా కూడా, సంక్షేమ పథకాలు ఇవ్వడం ఎంతో భారమైనా కూడా, మరి భారం అన్నప్పుడు ఆ రోజు ఎందుకు ఇచ్చారు? ఆయన అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకి, 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నానికి తెలియదా ముందు ఇది భారం అవుతుందని? అయినా సరే ఆయన ఎంత భారాన్ని ఆయన భుజస్కంధాల మీద మోస్తూ కూడా రుణ సమీకరణ చేస్తున్నారు. ఇలాంటి పదాలు రాసుకుంటూ వచ్చి అసలు ఏమి ఆల్ ఈజ్ వెల్ అనేటువంటి ఒక కలరింగ్ ఇవ్వడానికి ఆ మీడియా ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి వాస్తవాలు మాత్రం ప్రజలు మిగతా సోర్సెస్ ద్వారా, సోషల్ మీడియా ద్వారాను, ఇంకా రకరకాల సోర్సెస్ ద్వారా వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి రాజకీయ పరిశీలకులు, మేధావులు చెప్తున్నారు.